ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్లో బగ్స్ ఎలా వచ్చినాయో నాకు తెలుసు. ఈ ప్రాజెక్ట్లో బగ్స్ ఎవరి వల్ల వచ్చాయి? సోనీ వల్ల. అదేంటి సోనీ పేరు చెప్పగానే గన్నులో నుంచి బుల్లెట్ వదిలినట్టు సోనీ దగ్గరికి వెళ్ళి గొడవ వేసుకుంటావు అనుకుంటే రివర్స్ లో నన్ను క్వశ్చన్ చేస్తున్నావు. అండ్ ఒకళ్ళ మీద నింద వేయడం ఈజీ, కానీ అది ప్రూవ్ చేయడం చాలా కష్టం. ఇలా ఎవిడెన్స్ లేకుండా తన దగ్గరికి వెళ్తే నన్ను తిడుతుంది. ఓహో, నీకు ఇప్పుడు ఎవిడెన్స్ కావాలి కదా, ఒకసారి ఇటు చూడు. సోనీ, ఆఫీస్కేనా? కాదు, అమలాపురానికి వస్తావా? అమలాపురం దేనికి సోనీ? ఆఫీస్కి రాకుండా? ఆఫీస్ రోడ్ లో ఆఫీస్ కాకపోతే ఇంకెక్కడికి వెళ్తారు? అదే కదా, నేను ఒక్కనే ఆఫీస్కి వెళ్ళాలంటే నాకు భయం సోనీ. దేనికి? అంటే కుక్కలు నా వెంట పడతాయని. కుక్కల్ని చూసి నువ్వు భయపడతావా? నిన్ను చూసి కుక్కలు భయపడాలి గాని. హలో మేడం, ల్యాప్టాప్ నా ముందు పడేసి వెళ్ళారు. దీన్ని ఏం చేయమంటారు? అన్న, దాంట్లో వైరస్ ఉంది. దాన్ని ఎలాగోలా క్లియర్ చేయండి, లేకపోతే నాకు ఆఫీస్లో ప్రాబ్లం అవుతుంది. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. లెవెల్ బెస్ట్ ఏంటన్నా? మీ క్లియర్ చేస్తేనే నాకు పని అవుతుంది. సరే సరే, ఏదో ఒకటి చేసి కంప్లీట్ చేస్తానులేండి. అయినాక చెప్తాను, వచ్చి తీసుకెళ్ళండి. ఏంటి సోనీ వైరస్ అంటున్నావు? కొంపదీసి నీకు గాని సోకిందా ఏంటి? నాకు కాదు, ల్యాప్టాప్ కి సచ్చినోడా. నా దగ్గరికి తీసుకొస్తే పూర్వపర్వాలు పరిశీలించి నీట్గా క్లియర్ చేసేవాను కదా. నీ పని ఏంట్రా? ప్యూన్. నీ పని నువ్వు సరిగ్గా చేయి, దాని తర్వాత పక్కన దాంట్లో వేలు పెడదు గాని. సోనీ, అది సరే. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి దాని పని చెప్తా. నువ్వు ఇక్కడే వెయిట్ చేయి, నేను ఇప్పుడే వస్తా. అసలు ఈ సోనీ ఎవరు? సోనీ, మళ్ళీ నా ప్రాజెక్ట్లో బగ్స్ తీసుకురావడానికి నీ ఆఫీస్కి వచ్చావా? నాకు అదే పనా? మరి ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్లో బగ్స్ నీ సిస్టమ్ వల్ల వచ్చాయని చూపిస్తుంది. ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది? 2 weeks. నేను ఆఫీస్కి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? 2 days. అయినా అబద్ధాలు చెప్పడం నీకు వెనతో పెట్టిన విద్య కదా. అవసరమైతే తప్ప నేను అబద్ధాలు చెప్పను. తెలుసులే, నువ్వు ఏ రేంజ్లో నిజాలు చెప్తావు. దేవి, అప్పుడేదో జరిగిపోయింది. ఆ గ్రడ్జిని ఇప్పుడు మనసులో పెట్టుకొని ఇదంతా చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు అవన్నీ నాకు గుర్తు చేసుకోవాలని లేదు. అయినా నీ ల్యాప్టాప్ ఎక్కడుంది? రిపేర్కి ఇచ్చాను, ఏదో వైరస్ వచ్చిందని. ఆఫీస్ ల్యాప్టాప్ రిపేర్ వస్తే కంపెనీ టెక్నీషియన్కి ఇన్ఫార్మ్ చేయాలి, మేనేజ్మెంట్లో రిపోర్ట్ చేయాలి. నేను మేనేజర్తో మాట్లాడతాను. ఈ ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేస్తుంది నేను. నువ్వు ఇప్పుడు టీమ్ లీడర్ కాదు కదా, జస్ట్ ఎంప్లాయ్ కదా. వాట్ ఎవర్, నేను ఈ ల్యాప్టాప్ చెక్ చేయాలి. నేను ఇప్పుడే మెకానిక్ కాల్ చేసి ఇస్తాను, మాట్లాడు. హలో. మేడం, ల్యాప్టాప్ ఇచ్చి 1 week అయింది. వైరస్ మొత్తం క్లీన్ చేశాను. న్యూ సాఫ్ట్వేర్ అప్డేట్ చేశాక మీకు కాల్ చేస్తాను. ఒకరి మీద నిందేసేటప్పుడు ఒకటికి 10 సార్లు ఆలోచించుకొని వెయ్యి. ఈ ప్రాజెక్ట్లో బగ్స్ రావడానికి నువ్వు కారణం కాకపోయినా నీ ల్యాప్టాప్ వన్ ఆఫ్ ద రీజన్. ఇంతకీ నా మీద కంప్లైంట్ ఇచ్చిందెవరు? నీ ప్రియమైన ప్యూన్. ఒరే పొట్టి నా కొడక్క. పాప పీషుషిలా నిన్న ఎలా గడిచింది? నైట్ అడుగుదాం అనుకున్నా, వచ్చేసరికి పడుకుని పోయావు. కొంచెం బోర్గా, ఇంట్లో ఎవరెవరో తిరుగుతున్నట్టు భయం భయంగా గడిచింది. తిరుగుతుందా లైలానే కదా? కదా, ఎవరో మనిషి అనుకున్నా. నీకు తను ఇంట్రడ్యూస్ చేయలేదు కదా, దాని పేరు లైలా. లైలా దా. కదా, కుక్క తిరిగినా మనిషి తిరిగినంత భయం వేసింది. పిచ్చి పిచ్చి భయాలేం పెట్టుకోకుండా లంచ్ కుక్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను, హీట్ చేసుకుని తినేసి. ఈవినింగ్ కాస్త త్వరగా రండి. ఆఫీస్ అవగానే వచ్చేస్తాను. ఓకే. సాగర్. దేవి, నేనే పిలిపిద్దాం అనుకున్నా, నువ్వే వచ్చావు. ఆక్స్ఫర్డ్ టాపర్ని పంపించేసే టైం వచ్చింది. ఇందులో అతను తప్పేం లేదు సాగర్. చెప్పా కదా, ఒకరి మీద దెబ్బ పడితే మిగిలిన వాళ్ళకి భయం వస్తుంది. చేయని తప్పకు శిక్ష పట్టడం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు చేయకపోయినా ఎదుటి వాళ్ళ మీద అధికారంతో పాటు వాళ్ళ టీం వాళ్ళు చేసే తప్పులకి టీం లీడర్ బాధ్యత వహించాలి. అప్పుడు మిగిలిన వాళ్ళకి భయం వస్తుంది. మెషిన్ చేసిన మిస్టేక్కి మనిషిని శిక్షించడం ఎంతవరకు కరెక్ట్? ఏంటి దేవి నువ్వు చెప్పేది? సోనీ సిస్టంలో వచ్చిన ఎర్రర్ వల్ల వచ్చిన బగ్ సాగర్ అవి. అది మొన్నటి వరకు లోకల్ షేరింగ్లో ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసింది. సో కంపైలర్ పాడయి కోడ్ డిటెక్ట్ అవ్వలేదు. సోనీ ఆఫీస్లో ఉన్నప్పుడు అందరిని ఇబ్బంది పెట్టేది, ఇప్పుడు వచ్చి మళ్ళీ మొదలు పెట్టిందా? మళ్ళీ దాన్ని ఎందుకు తీసుకున్నావు సాగర్? నా జుట్టు తన చేతుల్లో ఉంది.
మీ జుట్టు మీ నెత్తి మీదే ఉంది కదా, ఎందుకు జోక్ చేస్తున్నారు? జోక్ నేను కాదు, నువ్వు చేస్తున్నావు. వెళ్ళి ఆక్స్ఫర్డ్ టాప్ అని రమ్మను. తన్ని జాబ్ నుంచి తీసేయద్దు సాగర్. ఏంటి దేవి, వాడికంటే నువ్వెక్కువ ఫీల్ అవుతున్నావు. ఏంట్రఫీ ఒక్కడవే ఉన్నావు? ఆఫీస్కి అందరికంటే ముందు నువ్వే వచ్చి వీళ్ళేరి అంటే నేనేం చెప్తా సురేష్? అయినా నువ్వేంటి ఇంత తొందరగా వచ్చావు? అంటే ఇవాళ ఏం జరుగుతుందో తెలియదు కదా, ఎవరికి మొహం చూపించకుండా వెళ్ళిపోదామని. అలా ఏం జరగదు సురేష్. అంతా బూడిదైపోయాక కూడా అక్కడ మొక్కలు మొలుస్తాయి అని పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది చూడు. నీలాంటోడు కావాలి. లేదు సురేష్, దేవి ఒక పని పట్టుకుందంటే అయ్యేంత వరకు వదలదు. నీ పనిలో కూడా ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. నిన్నటిదాకా నాకు అదే ఒపీనియన్ ఉండింది. దేవి లేదు, దొండకాయ లేదు, ఇప్పుడే వస్తానే వెళ్ళింది. ఇప్పటిదాకా పతా లేదు మళ్ళీ. బ్రో బిలీవ్ మీ, నేను లైఫ్లో బిలీఫ్, నమ్మకం ఇలాంటి వాటిని నమ్మడం మానేశాను. సురేష్, నువ్వు ఇక్కడున్నావా? నీ గురించి ఆఫీస్ అంతా ఎత్తుకుతున్నాను. నేను నిన్నటి నుంచి వెతుకుతున్నాను నీ కోసం. అయినా ఏంటి, నువ్వు ఇంటికి వెళ్తే కాల్స్ ఆన్సర్ చేయవా? నా పర్సనల్ నెంబర్ కాల్ చేయాల్సింది. నీకు ఇన్ని ఫోన్స్ ఉన్నాయని నాకేం తెలుసు? అయినా నా కోసం ఎందుకు వెతుకుతున్నావు? నిన్ను మేనేజర్ రమ్మంటున్నారు. నేను నిన్నే ఫిక్స్ అయ్యానులే, ఇవాళ నా లాస్ట్ డే అని. ఎందుకంత నెగిటివ్గా థింక్ చేస్తావు? నిన్నటిదాకా పాజిటివ్గా థింక్ చేశా. ఏమైంది? ముందు మేనేజర్ దగ్గరికి వెళ్ళు. సామాన్లు అన్నీ సర్దుకుని ఒకటేసారి వెళ్తా. అవేం అక్కర్లేదు, ముందు నువ్వు సాగర్ దగ్గరికి వెళ్ళు. ఆహా, చూశాడు. అలా పిల్లల నక్కి నక్కి చూడకో, ఇట్రా. అలాగా సాగర్, పని చేస్తున్నావు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకని? అతి వినయం దూర్త లక్షణం సురేష్. ఇది మరీ బాగుంది. మామూలుగా ఉంటే రెస్పెక్ట్ లేదంటారు, రెస్పెక్ట్ ఇస్తే దూరత లక్షణం దురద పెట్టడం అంటారు. అదంతా ఎందుకులే గానీ నువ్వెక్కడో నక్క తొక్క దొక్కొచ్చావు. నేను జాబ్లోంచి తీసేయట్లేదు. అవునా? నిజమా? నిజమే. ఎలా ఎలా ఇదంతా? నీకేం తెలియక అడుగుతున్నావా, తెలుసుకోవాలని అడుగుతున్నావా? అర్థం కాక అడుగుతున్నా. దేవి నీ కోసం ఎంత చేసిందో తెలుసా? అసలు దేవి ఇదంతా నీ కోసం ఎలా చేసిందో నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది, నేను ఇప్పుడే వస్తా సాగర్. ఈసారి మళ్ళీ వస్తే ప్రమోషన్ కోసం రావాలి, ఇలా మిస్టేక్ చేసి రాకూడదు. హోప్ఫుల్లీ. ఏమైంది సురేష్, టైటానిక్ని వెతుకుతున్నట్టు వెతుకుతున్నావు? దేవి ఎక్కడ? ఎందుకు అంత ఎక్సైటెడ్గా ఉన్నావు? దేవి ఎక్కడ చెప్పు. అదిగో అక్కడ ఉంది. సరే, 2 నిమిషాలు తను ఎక్కడికి వెళ్ళకుండా ఆపు. 2 నిమిషాలు. ఎందుకు బ్రో? 2 నిమిషాలు. ఏమైంది? ఏంట్రా, గిఫ్ట్ నాకేనా? దేవి ఎక్కడ? ఇక్కడ లేదు. 2 నిమిషాలు ఆపమని చెప్పాను కదరా. తను ఎక్కడికి వెళ్ళదు సురేష్, కింద ఆఫీస్ పార్క్లోనే ఉంటుంది. థ్యాంక్స్. ఓ హాయ్, ఏంటి ఇక్కడ? నాకు పీస్ ఆఫ్ మైండ్ కావాలంటే ఇక్కడికి వచ్చి కూర్చుంటాను. కూర్చోవచ్చా? ఏంటి సార్ గారి ఫేస్లో టెన్షన్ మొత్తం పోయినట్టుంది. నా జాబ్ పోదని నీకు ముందే తెలుసు కదా. తెలుసు. ఆఫీస్లో అందరు నిన్ను బిలీవ్ చేశారు, ఒక్క నేను తప్ప. అలాంటిది నా జాబ్ కాపాడడానికి ఎందుకు అంత కష్టపడ్డావు? నన్ను ఎవరైనా హెల్ప్ అడిగితే చేస్తాను. అదే నేను మాటిస్తే కష్టమైనా నష్టమైనా నా మాట నిలబెట్టుకుంటాను. నీ అప్రోచ్ అర్థం చేసుకోవడం కొంచెం కష్టం, కానీ అర్థం చేసుకుంటే మాత్రం చాలా బాగుంది. ఈ పొగడ్తలే నాకు నచ్చవు. పొగడతలు నచ్చావు సరే, ఇది నచ్చుతుందేమో చూడు. ఇలాంటివి అస్సలు నచ్చవు.
ఒక్కసారి చూడు, నచ్చలేదనుకో ఇంకెప్పుడేది ఇయ్యను. హ్మ్. థ్యాంక్ యూ. నీ మొహంలో ఈ ఆనందం చూడడం కోసమే ఈ చిన్న ప్రయత్నం. చాలా థ్యాంక్స్. మనము లైఫ్లో చాలా మందిని కలుస్తూ ఉంటాం, విడిపోతూ ఉంటాం, కానీ కొంతమంది మాత్రమే లైఫ్కి సరిపోయే మెమరీస్ ఇస్తారు. అలాంటి వాళ్ళలో యు ఆర్ వన్ ఆఫ్ ద ఫ్యూ పీపుల్. నేను ఎవరైనా లోగా ఉంటే చూస్తూ ఉండలేను. ఒకళ్ళ మంచితనం వల్ల వాళ్ళకే నష్టం వస్తుందంటే తెలిసి నమ్మాను, కానీ ఆ మంచితనం వల్ల నాకు మంచి అయిందంటే అస్సలు నమ్మలేకపోతున్నాను. ఇక మీద అయినా ఈగో తగ్గించుకొని టీమ్ లీడర్గా కాకుండా ఒక ఎంప్లాయీ లాగా వర్క్ చేస్తే బెస్ట్ పొజిషన్కి వెళ్తాం. అది నాకు తెలుసులే. ఈగోనే తగ్గించుకుంటే మంచిది. ఏది ఎలా తీసుకోవాలో ఏది పెంచుకోవాలో నాకు తెలుసు. సరే నేను వెళ్తున్నాను, నువ్వు వస్తున్నావా? నేను కొంచెంసేపు ఇక్కడే ఉంటాను. ఫైన్, సీ యూ అప్ స్టేర్స్. మనం హెల్ప్ చేస్తే తీసుకున్నారు కదా అని అడ్వైస్ ఇస్తే తీసుకోవాలనుకోవడం మన పిచ్చితనమే. అను, అను, అమ్మయ్యా, ఈ మంత్ టార్గెట్స్, డెడ్లైన్స్, మీటింగ్స్ అన్నీ అయిపోయాయి. ఆఫీస్ లైఫ్ ఒక రోలర్ కోస్టర్ రైడ్లా ఉంది. నేను టీమ్ లీడర్ అవ్వకముందు లైఫ్ చాలా హాయిగా ఉండేది. ఇప్పుడు ఇన్కమ్ కోసం ఇంత కష్టపడుతున్నాను. అయినా ఇంత కష్టపడేది ఎందుకు? డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవడానికే కదా. కంఫర్టబుల్ లైఫ్, స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్, స్పేషియస్ లివింగ్. ఇంత ఆఫీస్లో కష్టపడిన తర్వాత ఇంటికి రిలాక్స్ అవ్వాలి కదా. కానీ ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత అదే స్ట్రెస్ని కంటిన్యూ చేయాలి. ట్రాఫిక్, నాయిస్, పొల్యూషన్, దీనన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. ఓ, ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్. ఎవరైనా ఒక పర్ఫెక్ట్ హౌస్ని సర్చ్ చేస్తుంటే ఇది పర్ఫెక్ట్ డెస్టినేషన్ అవుతుంది. గేటెడ్ కమ్యూనిటీ, లగ్జరీ ఫ్లాట్స్, స్పేషియస్ ఎన్విరాన్మెంట్, ఎగ్జాక్ట్లీ నాకు కావాల్సింది ఇదే. ఎప్పుడు కష్టపడి సంపాదించడమే కాదు, దాన్ని రైట్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేయాలి. ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్ అంటే ఇన్వెస్ట్మెంట్కి పర్ఫెక్ట్ చాయిస్. మీరు కూడా ఒక స్మార్ట్ మూవ్ చేయండి. ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్ని విజిట్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.